ఇట్లా ఈజీగా వచ్చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే ఏబీ పాజిటివ్ అనేవాడిని యూనివర్సల్ రిసిపియంట్ అంటారు, లేదా యూనివర్సల్ డైరెక్టర్. అదే ఓ నెగిటివ్ వాడిని యూనివర్సల్ డోనర్ అంటారు. ఓకేనా? ఇలా చూసుకుంటే ఆ తర్వాత జెటి ఫామ్ చూస్తున్నాం. ఏ యొక్క జెటి ఫామ్ ఇది, ఏ బ్లడ్ జెటి ఫామ్ యాక్చువల్గా వాటిని ఐఎం కూడా అంటారు అన్నమాట. ఇవన్నీ అనేది మనం ఫోర్ లెవెల్ పెట్టుకున్నాం, దాన్ని ఐబిఎం కూడా అంటారు. ఓకేనా? ఏబి యొక్క బ్లడ్ గ్రూప్ ఐఏ. సో వీటి మీద టాపర్ చేశాను కదా, ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఎస్ఎస్సీలో ఒక బిట్ ఇచ్చారు, అగ్రికల్చర్ ఒక బిట్ ఇచ్చారు, యూపీఎస్ వచ్చారు. ఆ మూడింటిలో ఇచ్చారు, ఆ ప్రెసెంటేషన్ మీరు చేశారు. అదే పేరెంట్స్ యొక్క బ్లడ్ గ్రూప్ ఏబీ ఉంటే, చిల్డ్రన్ ఏబీ ఉంటే అడాప్టర్స్ అనే యొక్క బ్లడ్ గ్రూప్ ఏంటి ఆన్సర్ పోవచ్చు అదనమాట. సో తర్వాత ఏం చేస్తున్నాం, సో ఉపయోగిస్తున్నాం పేరెంట్స్ యొక్క బ్లడ్ గ్రూప్ ఎలా ఉంటాయి, చిల్డ్రన్స్ యొక్క బ్లడ్ గ్రూప్ ఎలా ఉంటుంది, ఇలా ఉపయోగిస్తున్నాం. ఆ తర్వాత చిన్న చిన్న ఫ్యామిలీకి పాయింట్స్ చెప్తున్నాం. ఆ తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఫస్ట్ ఏంటిది ఎవరైనా దానికి ఎగ్జాంపుల్ రక్తవాదం. ఒక క్వశ్చన్ చెప్పండి, విలియం హార్వే రాసిన బుక్ ఏంటి? ఒకసారి ఎగ్జాంపుల్ అడిగారు. ఓకేనా? క్లోజ్ టైప్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ లో ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎనరీగా, సప్లో కూడా, ఓటు టైప్ ఆర్థోపోడా, మోస్కా, ప్రోపర్ ఎగ్జాంపుల్ ఆర్టిమేట్ రక్తం అనేది భయత్వాలు ఉంటుంది. అవన్నీ చెప్తాను ఈరోజు కాదు. కాబట్టి ఈరోజు నాకు చాలా పాపం చెప్తాను, కొంచెం అబ్జర్వ్ చేయండి, అడాప్ట్ చేస్తాం తొందరగా. ఓకేనా? పాపం చేస్తాను. ఈరోజు క్లాస్ ఏం చేస్తామంటే మనం లాస్ట్ ఏం చేస్తున్నాం, లాస్ట్ పాయింట్ ఏంటి? బ్లడ్ ప్రెజర్ చెప్తాను. ఏంటిది? బ్లడ్ ప్రెజర్ ని కంటే కాకపోతే మార్కేంటి అతను ఇంజనీర్ చెప్తాను అనమాట. బ్లడ్ ప్రెజర్ ని స్టడీ పెట్టేస్తాం యాంటీ అవ్వాలి. ఓకేనా? బ్లడ్ ప్రెజర్ ఎగ్జాంపుల్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ చేస్తున్నాం. బ్లడ్ ప్రెజర్ ఎగ్జాంపుల్ వెయిన్స్. ఓకేనా? సో ఈ రోజు హెడ్డింగ్ పెట్టుకోండి, దాన్ని స్టడీ చేశాను అనమాట. ఈ యొక్క బ్లడ్ ప్రెజర్ స్టడీ చేశాను. యాక్చువల్గా బ్లడ్ సర్క్యులేషన్ లో పార్ట్ ఏంటి? హార్ట్, బ్లడ్ మనం హార్ట్ ఆల్రెడీ చెప్పేస్తున్నాం, బ్లడ్ చెప్తున్నాం. ఈ రోజు బ్లడ్ అసలు మ్యాక్సిమం కుదిరితే రేపు యాన్యువల్ సిస్టమ్ చెప్తాను. యాన్యువల్ సిస్టమ్ కావాల్సిన 15 minutes హాఫ్ అన్ అవర్ అప్పుడు సెంటర్ సిస్టమ్ చెప్తాను. సెంటర్ సిస్టమ్ అసలు బెడ్ లో ఎన్ని బోర్డ్స్ ఉంటాయి, ఫేస్ లో ఎన్ని ఉంటాయి, స్క్రీనింగ్ లో ఎన్ని ఉంటాయి, హ్యాండ్ లో ఎన్ని ఉంటాయి, లెగ్స్ లో ఎన్ని ఉంటాయి, అసలు మొత్తం 206 వస్తాయి. 206 ఈజీగా ఎలా పెట్టుకోవాలి, చాలా అడుగుతారు ఎగ్జామ్. ఈ 206 స్క్రీన్ లో డిఫరెంట్ గా ఉంటాయి కొన్ని లిస్ట్. ఆ లిస్ట్ ఎన్ని చేసి డిఫరెంట్ కాబట్టి రేపు చెప్తున్నాం. ఈ రోజు మాత్రం ఇది కంప్లీట్ చేసి ట్రై చేస్తాను. కొంచెం పాస్వర్డ్ చెప్తాను, పాస్వర్డ్ రివ్యూ చేస్తుంది. ఈ బెడ్ లో టేబుల్ ఇస్తాను. ఈ యొక్క ఈ వెయిన్స్ గురించి, ఈ ఆర్టరీస్ గురించి చెప్పామన్నమాట. వస్తే ఒక 5-6 వస్తాయి, చాలా ఇంపార్టెంట్. అది రాస్తుంది. ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే రాస్తుంటాం. అది ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క వెయిన్స్, ఈ యొక్క ఆర్టరీస్ ఆరిజిన్ ప్లేస్ ఏంటి అని అంటారు. ఆరిజిన్ ప్లేస్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతాయి, లేదా ఇలా అడుగుతారు. ఇది యొక్క బర్త్ ప్లేస్ ఏంటి అంటారు. ఆరిజిన్ ప్లేస్ అన్నా బర్త్ ప్లేస్ అన్నా ఒకటే. ఎక్కడ స్టార్ట్ అయితే అంటే నాకు చెప్పండి, మీకు ఆరు చెప్పిన అడుగుతారు. వెయిన్స్ అనేది ఎక్కడ స్టార్ట్ అయితే బాడీ పార్ట్ అవునా? వెయిన్స్ అనేది బాడీ పార్ట్ లో స్టార్ట్ అవుతుంది. ఆర్టరీస్ వెంట్రికల్. వెంట్రికల్ ఈ యొక్క ఫస్ట్ వెంట్రికల్ స్టార్ట్ అయ్యే ఆర్టరీ ఏంటిది? పల్మనరీ ఆర్టరీ. అది ఇంప్రూవ్మెంట్ కి లెఫ్ట్ చూస్తుంది కదా, అదనమాట. సో ఆర్టరీ వెంట్రికల్, వెంట్రికల్ తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎండ్ ప్లేస్. ఎండ్ ప్లేస్ ఈ యొక్క వెయిన్స్ ఎండ్ ప్లేస్ ఏంటి? వెయిన్స్ యొక్క ఎండ్ ప్లేస్ పల్మనరీ వెయిన్ అని చెప్తున్నావా? పల్మనరీ వెయిన్ పుట్టుగా అది ఇన్స్కూర్ బెడ్ ని ప్యూర్ బెడ్ తో మార్చినప్పుడు ఆ ప్యూర్ బెడ్ ని లెఫ్ట్ ఆర్కల్ ఇస్తుంది కదా. సో ఇది ఆర్కల్. ఈ టేబుల్ అయిపోతే మరొక రెప్షన్ చేస్తాను. మీరు మర్చిపోతున్నారా? అది ఒక రెప్షన్ చేస్తాను కదా. ఇప్పుడైతే రాసుకోండి ఆర్కల్. ఈ యొక్క ఆటోమేటిక్ యొక్క ఎండ్ ప్లేస్ బాడీ పార్ట్. ఎందుకంటే అయోటా గుర్తుందా? అయోటా ఏం చేస్తుంది? ప్యూర్ ప్లేట్ ని బాడీ మొత్తాన్ని సప్లై చేస్తుంది, బాడీ పార్ట్ మొత్తాన్ని. సో అదనమాట. ఈ
ఏదైతే అయోటా. సో బాడీ పార్ట్ దగ్గర ఎండ్ అవుతుంది. ఓకేనా. ఫంక్షన్ వీటి ఫంక్షన్ ఏంటి? వీటి మీటింగ్ ఈ వెయిన్స్ యొక్క ఫంక్షన్ ఏంటి అలా చెప్తాను. ఏం చేస్తుంది? బ్లడ్ కలెక్షన్ వీటి యొక్క పని. బాడీ పార్ట్ దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి హార్ట్ పంపించడం ఇది పని అనమాట. ఓకేనా. బ్లడ్ కలెక్షన్, ఇది బ్లడ్ సప్లై. హార్ట్ నుంచి బాడీ పార్ట్ నుంచి సప్లై చేస్తాం అనమాట, బ్లడ్ సప్లై. ఓకేనా. నెక్స్ట్ డయామీటర్. వీటి యొక్క డయామీటర్ చాలా చిన్నగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వెయిన్స్ అనేది చాలా సన్నగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి, అంటే పొడుగ్గా ఉంటాయి. ఇవేంటంటే లావుగా ఉంటాయి, చాలా మందంగా ఉంటాయి అన్నమాట. ఓకే. వీటి యొక్క డయామీటర్ చాలా చిన్నగా ఉంటుంది, అంటే స్మాల్. ఈ యొక్క డయామీటర్ స్మాల్ గా ఉంటుంది. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది డయామీటర్, లార్జ్. డయామీటర్ అనేది డయామీటర్ వెయిన్స్ లో స్మాల్ గా ఉంటుంది, ఆర్టరీస్ లో లార్జ్ గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ సైజ్. వెయిన్స్ యొక్క సైజు చాలా స్మాల్ గా ఉంది, ఇది చాలా లార్జ్ గా ఉంది. వీటి యొక్క లొకేషన్ ఎక్కడ అంటే చూడండి, ఇదన్నీ ఒక్కటే ఒక బిట్ అనమాట. లాస్ట్ ఇయర్ 10 years నుంచి ఇచ్చిన అన్ని బిట్స్ అది ఏంటో అవుతుంది. ఎస్ఎస్సీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఆరు కావచ్చు, ఏమైనా సరే ప్రతి పాయింట్ కావాలన్నారు అది సేమ్ గా తయారు చేస్తున్నాం. ఓకేనా. లొకేషన్ ఇవి ఎక్కడ ఉంటాయంటే, ఎక్కడ ఉంటాయి చెప్పండి? వెయిన్స్ ఎక్కడ ఉంటాయి? మనకి పైన కనిపించేవన్నీ వెయిన్స్ అని చెప్తున్నాను. అప్పర్ బాడీ పార్ట్స్ పైన ఉంటాయి అన్నమాట. ఈ ఆరెంజ్ మనకు కనిపించవు, మన బాడీ లోపల ఉంటాయి అన్నమాట. ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. నెక్స్ట్ వచ్చేసి వాల్స్. హార్ట్ లో ఉండే వాల్స్ ఏంటి? ట్రైకస్పర్ వాల్, డైకస్పర్. అలాగే ఈ యొక్క వెయిన్స్ లో ఎలా ఉండేది ఈ వాల్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వెయిన్ అనుకోండి, వెయిన్. సో ఇది ఒక వెయిన్ అనుకుంటే మధ్యలో వాల్స్ ఇలా ఉంటాయి, స్పీడ్ బ్రేకర్ లా ఉంటాయి అన్నమాట. ఇలా వాల్స్ ఇవి చూసి ఐడెంటిఫై చేస్తారు ఇవి వెయిన్స్ అని. ఓకేనా. సో ఈ యొక్క వెయిన్స్ లో వాల్స్ ప్రజెంట్ అనమాట ఉంటాయి. వెయిన్స్ లో ఈ యొక్క వెయిన్స్ లో వాల్స్ ఉంటాయి అనమాట. వాల్స్ ఇదేంటి కొంచెం పెద్దగా ఉంటాయా? సో పెద్దగా ఉంటాయి. ఇందులో ఆప్షన్ తెలుగులో వీటిని టమాటాలు అంటారు, బాల్స్. ఈ బాల్స్ అనేవి వెయిన్స్ లో ఉంటాయి. ఎలా ఉంటాయంటే మధ్యలో స్పీడ్ బ్రేకర్లా ఉంటాయి. వీటిలో ఉండవు అన్నమాట. ఓకేనా. ఆప్షన్. ఓకే. పై చెల్లించా. వీటిలో బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుంది అంటే, బ్లడ్ ఫ్లో వెయిన్స్ లో బ్లడ్ ఫ్లో ఎలా ఉంటుందంటే లో చాలా తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉంటుంది అంటే వాల్స్ ఉన్నాయా? ప్రతిసారి వాల్ వచ్చినప్పుడు బ్రేకర్లా పనిచేస్తుందా? సో స్లోగా వెళ్తాయి అనమాట. అలా వెళ్ళిన ఇంకో చాలా చిన్నగా ఉంటాయి కదా, సో స్లోగా వెళ్తాయి అన్నమాట బ్లడ్. ఓకేనా. ఈ యొక్క బ్లడ్ ఫ్లో అనేది వెయిన్స్ లో చాలా లోగా ఉంది, ఇందులో హైగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాల్స్ అంటే వీటి యొక్క గోడలు అంటాం. ఈ యొక్క గోడలు ఎలా ఉంటాయి? వీటి యొక్క గోడలు ఎలా ఉంటాయి అంటే తిన్నుగా ఉంటాయి, చాలా పలుగా ఉంటాయి. వీటి యొక్క గోడలు ఎలా ఉంటాయంటే థిక్, చాలా మందంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. ఈ రోజు బీపీ గురించి ఫస్ట్ పాయింట్ నుంచి చివరి పాయింట్ మొత్తం చెప్తాను. ఓకేనా. కాబట్టి నేను ఫాస్ట్ చెప్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా. బీపీ, బ్లడ్ ప్రెషర్. వెయిన్స్ లో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందంటే చాలా లోగా ఉంటుంది, చాలా లో ఎక్కువ ఉంటుంది. అంటే సేమ్ లేదు, వాల్స్ ఉండబట్టి తొందరగా ఫ్లో అవ్వమాట, చాలా స్లోగా ఫ్లో అవుతుంది. అంటే బ్లడ్ ప్రెషర్ తక్కువ ఉంది. ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ హైగా ఎందుకు ఉంటుంది అంటే యాక్చువల్ గా వెయిన్స్ యొక్క పని ప్రతి బాడీ పార్ట్ దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేయడం, హార్ట్ పంపించడం. కానీ వీటి కూడా అలా కాదు.
ప్యూర్ బ్లడ్ మొత్తాన్ని కూడా హార్ట్ నుంచి కింద బాడీ హార్ట్ నుంచి కింద బాడీ పార్ట్ మొత్తానికి, హార్ట్ నుంచి బాడీ పార్ట్ మొత్తానికి ఏం చేయాలంటే బ్లడ్ సప్లై చేయాలి. ఆ సప్లై చేయాలంటే వాటికి ప్రెషర్ ఎక్కువ ఉండాలన్నమాట. ప్రెషర్ ఎక్కువగా ఉంటేనే ముందుకి. సో అందుకనే ఇక్కడ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అది రీజన్. రాస్తున్నారా? ఇది పాయింట్. వెయిన్స్ ఆర్గన్స్ ఎక్కడ అంటే బాడీ కాబట్టి, అదే ఆర్టరీస్ యొక్క బాడీ యొక్క ఆర్గన్స్ ఎక్కడ అంటే వెంట్రికల్. అలాగే ఈ యొక్క ఆర్టరీస్ యొక్క ఆర్గన్స్ ఎక్కడ ఆర్టరీ అదే బాడీ వెంట్రికల్. ఓకేనా? ఇవి జాగ్రత్త చదువుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేను మొన్న చెప్పాను. ఇప్పుడు మన బాడీ పార్ట్ నుంచి వెయిన్స్ అనేది బ్లడ్ తీసుకెళ్తాం ఒక బాడీకి. కానీ అక్కడ ఏం చేశాను, ఒకసారి నేను రీకాల్ చేస్తాను. ఇది కూడా వేసుకోండి. ఓకేనా? ఒక బాక్స్ పెట్టుకుని వేసుకోండి. మొత్తం ఏం కావాలి వేసుకోండి. ఆ రోజు చెప్పింది ఇప్పుడు 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హార్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అది 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఫస్ట్ ఏం జరుగుతుందంటే బాడీ పార్ట్ నుంచి హార్ట్ యొక్క ఫంక్షన్, హార్ట్ అసలు ఎలా ఫంక్షన్ చేస్తుందో సింపుల్ చెప్పేస్తాను. చూడండి, బాడీ పార్ట్ దగ్గర నుంచి వెయిన్స్ ఉంటాయా, ఈ యొక్క వెయిన్స్ ఏం చేస్తాయి, ఇంప్యూర్ బ్లడ్ ని ఎక్కడ తీసుకెళ్తాయి? ఫస్ట్ ఎక్కడ తీసుకెళ్తాయి? రైట్ ఆర్గన్ దగ్గర తీసుకెళ్తాయి. హార్ట్ నుంచి రైట్ ఆర్గన్ దగ్గర తీసుకెళ్తాయి. ఈ రైట్ ఆర్గన్ దగ్గర నుంచి లబ్ 0.4 seconds అంటే ఏంటది? ట్రైకస్పడ్ వాల్వ్. ఓకేనా? అక్కడికి వస్తుంది. ఆ తర్వాత ఇవి రైట్ వెంట్రికల్లోకి వస్తుంది. రైట్ వెంట్రికల్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఏం స్టార్ట్? పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ ఎక్కడ తీసుకెళ్తుంది? లంగ్స్ తీసుకెళ్తారు. లంగ్స్. ఓకేనా? ఇది ఫస్ట్ ఫ్లోర్. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఏమైంది అంటే ఈ లంగ్స్ దగ్గర నుంచి ఇక్కడ లంగ్స్ దగ్గరకు వచ్చింది ఏంటంటే ఇంప్యూర్ అంటే CO2 ఉన్న బ్లడ్ అర్థం. ఇక్కడ లంగ్స్ దగ్గర గ్యాస్ ఎక్స్చేంజ్ అవుతాయి. అది చాలా ఇంపార్టెంట్. నేను అక్కడ వచ్చినప్పుడు మొత్తం ఎక్స్చేంజ్ అవుతాను. ఇక్కడ ఇక్కడ ఓటుగా మారిన తర్వాత ఇక్కడ నుంచి ఏం అనేది పల్మనరీ వెయిన్. ఈ యొక్క పల్మనరీ వెయిన్ ఎక్కడ తీసుకెళ్తుంది? లెఫ్ట్ ఆరికల్ లెఫ్ట్ ఆరికల్ తీసుకెళ్తాం. ఈ లెఫ్ట్ ఆరికల్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? డైకస్పడ్ వాల్వ్ 0.3 seconds. ఇక్కడ నుంచి మళ్ళీ ఎవరు తీసుకెళ్తారు? అయోట మహాధమని అంటారు తెలుగులో. ఇదేం చేస్తుంది? అన్ని బాడీ పార్ట్స్ కి ప్యూర్ బ్లడ్ ని సప్లై చేస్తా ఉంటుంది. ఓకేనా? బాడీ పార్ట్ దగ్గర స్టార్ట్ అయ్యి బాడీ పార్ట్ దగ్గర వెళ్ళే హార్ట్ యొక్క పని. ఫస్ట్ బాడీ పార్ట్ నుంచి వెయిన్స్ ఉంటే ఈ వెయిన్స్ ఇంప్యూర్ బ్లడ్ ని రైట్ ఆర్గన్ తీసుకెళ్తే ఈ రైట్ ఆర్గన్ ట్రైకస్పడ్ వాల్వ్ దగ్గర నుంచి రైట్ వెంట్రికల్ తీసుకెళ్తే ఇక్కడ నుంచి పల్మనరీ లంగ్స్ తీసుకెళ్తాయి. ఎందుకు లంగ్స్ తీసుకెళ్తా అంటే ఇది ఇంప్యూర్ బ్లడ్. ఇంప్యూర్ బ్లడ్ అంటే ఇంకేదో రీజన్ కాదు, చాలా CO2 ఎక్కువ ఉంది అనమాట. సో ఈ CO2 అనేది లంగ్స్ దగ్గర ఓటుగా మారింది. ఎలా మారింది అంటే అల్వియోలే ఉంటాయి. ఆ అల్వియోలే మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 300 millions ఉంటాయి. ఈ 300 millions ని మనం పరిస్థితి ఏమైందంటే 160 feet వస్తుంది అనమాట. ఆ 160 feet ని ఎలా మనం కంపేర్ చేస్తారంటే ఆ ఎగ్జామ్ అడిగినట్టుగా చెప్తున్నాం. ఒక టెన్నిస్ కోర్ట్ ఎంతగా ఉందో టెన్నిస్ కోర్టు, అంత టెన్నిస్ కోర్టు అది 160 feet అంత వస్తున్నాం. మన అల్వియోలే ఆ 300 millions వస్తే అన్న వస్తాయి. ఆ కాన్సెప్ట్ ఉంటే తర్వాత చెప్తాను. నెక్స్ట్ వీక్ వస్తున్నది. ఓకేనా? అక్కడ నుంచి పల్మనరీ వెయిన్ లెఫ్ట్ ఆర్గన్ తీసుకెళ్తుంది. అక్కడ నుంచి డైకస్పడ్ వాల్వ్స్, అక్కడ నుంచి అయోట. ఈ అయోట బాడీ పార్ట్ మొత్తం సప్లై చేస్తుంది. ఇది ఇప్పుడు ఎందుకు చెప్తాను అంటే ఇక్కడ ఈ వెయిన్స్ ఏముంటాయనే రీజన్
అప్పుడు బ్లడ్ ప్రెషర్ ఎగ్జాంపుల్స్ ఏంటి కదా, ఇక్కడ ఆర్టిఫిషియల్ కవర్ అయోటా అనే పేరుతో, ఓకేనా. మరి ఇది కవర్ అవ్వాలి కదా, సో దాని గురించి చెప్తాను. ఇదంతా వేసుకుంటారు ఏమన్నా తెలియదు. ఇప్పుడు మళ్ళీ మీరు భరించాల్సింది ఏంటంటే మళ్ళీ డైగ్రామ్ వస్తారు. అది హార్ట్ అని ఫీల్ అవుతుంది కాన్సెప్ట్ రాదన్నమాట. ఎందుకంటే ఈ సెక్షన్ 6 పాయింట్స్ చాలా మేజర్ పాయింట్స్, 6 పాయింట్స్ మేజర్ పాయింట్స్. అది చాలా మంది ఎగ్జామ్ అయ్యారు. వాటి కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే డైరెక్ట్ డిస్టెన్స్ కాదు కదా, ఏది ఎక్కడ తెలియాలి కదా. సో అందుకనే జస్ట్ 5 నిమిషం అవడంలో చూడండి. ఇది కాపులంలో ఉంది కదా, ఓకేనా. చూడండి, మన హార్ట్ నుంచి కదా, హార్ట్ నుంచి బాడీ పార్ట్ ఎలా డివైడ్ అవుతుంది, హార్ట్ నుంచి పై భాగానికి, హార్ట్ నుంచి కింద భాగంలో డివైడ్ అవుతుంది. సో ఈ యొక్క అప్పర్ పార్ట్ నుంచి ఇక్కడ మేజర్ గా 3 పాయింట్స్ వస్తాయి. 3 పాయింట్స్ ఇదంతా చెప్తున్నాను. మళ్ళీ ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే ఎగ్జామ్ లో ఇదే అడుగుతారు. అందుకని ఓకేనా, జస్ట్ చాలా ఫాస్ట్ చేస్తారు. వినండి, అప్పర్ బాడీ పార్ట్ ఉంటాయి కదా, ఈ అప్పర్ బాడీ పార్ట్ నుంచి ఇంకోటి పెట్టి వెయిట్ తీసుకెళ్ళాలా. ఆ వెయిట్ ఏంటి అంటే దాని పేరు చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఉందండి. సుపీరియర్ వీనా కావా. సుపీరియర్ వీనా కావా అనే వెయిట్, ఆ యొక్క వెయిట్ పేరు ఓకేనా. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే హార్ట్ నుంచి పైన ఏవైతే బాడీ పార్ట్స్ ఉన్నాయో, హ్యాండ్స్ కావచ్చు, షోల్డర్స్ కావచ్చు, నెక్ కావచ్చు, బాడీ బ్రెయిన్ కావచ్చు, క్రేనియం కావచ్చు, ఈ బాడీ పార్ట్స్ అనేది ఇంప్రూవ్ ఎక్కడైతే జరుగుతుంది దాన్ని కరెక్ట్ చేసి హార్ట్ కొంచెం దింపాలి, ఓకేనా. ఈ యొక్క సుపీరియర్ వినాక ఏం చేసిందంటే ఈ యొక్క బ్లడ్ ని తీసుకొచ్చి రైట్ ఆర్గన్ చేస్తుంది. ఫస్ట్ ఇలా ఉంటుంది కదా, సో ఇలా ఉంటుంది కదా, ఇక్కడ ఏమంటే వాడుతుంది, ఇక్కడ ఇస్తుంది ఫస్ట్. దీనికి మన ఈ యొక్క సుపీరియర్ వీనా కావాలనేది అప్పర్ బాడీ నుంచి ఇంప్యూర్ బ్లడ్ ని తీసుకోవడం, ఓకేనా, ఇంప్యూర్ బ్లడ్. నెక్స్ట్ మరి బాడీ పార్ట్స్ హార్ట్ నుంచి కింద వరకు మొత్తం కదా, లెగ్స్ ఇవన్నీ కదా, అవి ఎలా అంటే సో లోవర్ బాడీ పార్ట్, ఈ యొక్క లోవర్ బాడీ పార్ట్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ ని తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ఇంపీరియర్ వీనా కావా. ఇంపీరియర్ వీనా కావా ఏం చేస్తుంది అంటే హార్ట్ నుంచి కింద ఉన్న అన్ని బాడీ పార్ట్ నుంచి ఉన్న ఇంప్యూర్ బ్లడ్ మొత్తాన్ని కలెక్ట్ చేసి హార్ట్కి పంపిస్తారు. ఈ ఇంపీరియర్ వీనా కావా అనేది ఇంప్యూర్ బ్లడ్ ని హార్ట్కి పంపిస్తుంది, ఓకేనా, హార్ట్కి పంపిస్తుంది. ఇది సెకండ్ స్టెప్. తర్వాత మనం చెప్తున్నాం ఇక్కడ ఏముంటాయి, దాని పేరు యాక్చువల్ గా హార్ట్ పనిచేయాలంటే హార్ట్ యొక్క గోడ వీటిని ఇవి ఉన్నాయి కదా, వీటిని హార్ట్ యొక్క వాల్స్ అంటారు, గుండె గదిలో అంటారు, గుండె గోడలో అంటారు, ఓకేనా. వీటిని హార్ట్ అంటారు. హార్ట్ పక్కన పనిచేయాలంటే హార్ట్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. హార్ట్ కూడా చాలా హెల్దీగా ఉండాలంటే హార్ట్ లో కూడా హార్ట్ వాళ్ళ కూడా బ్లడ్ ఉంటుంది అన్నమాట. ఈ బ్లడ్ అనేది అందులో ఇంప్రూవ్గానే ఉంది. ఈ ఇంప్రూవ్మెంట్ కూడా షుగర్ చేస్తే మాత్రమే హార్ట్ బాగా చేస్తాయి అనమాట. సో ఇక్కడ ఏమైంది అంటే ఈ యొక్క హార్ట్ దగ్గర ఇంకొక వెయిన్ ఉంది. ఈ వెయిన్ పేరు ఏంటి అంటారు, చాలా ఇంపార్టెంట్. ఈ వెయిన్ హార్ట్ తగ్గ రావడం ఇదే, హార్ట్ రాదు. ఈ వెయిన్స్ కి బ్లడ్ వెజల్స్ కి మాత్రం వస్తుంది, ఓకేనా. దీని పేరు ఏంటంటే తెలుగులో హృదయశిర అంటారు, ఇంగ్లీష్ లో కరోనరీ వెయిన్. చాలా ఇంపార్టెంట్. అంటే ఈ యొక్క హార్ట్ గోడలు ఉంటాయి కదా, హార్ట్, ఈ యొక్క హార్ట్ వాల్స్ ఉన్న ఇంప్యూర్ బ్లడ్ ని తీసుకెళ్ళి మళ్ళీ రైట్ ఆర్గన్ చేస్తుంది అనమాట. సో హార్ట్ కి వచ్చే ఇంప్యూర్ వస్తుంది, హార్ట్ కి వచ్చే ఇంప్యూర్ బ్లడ్ 3 అప్పర్ బాడీ పార్ట్ నుంచి సుపీరియర్ వినాక పై బాడీ పార్ట్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ ని రైట్ ఆర్గన్ లోకి, లోవర్ బాడీ పార్ట్ లో ఉంటున్న ఇంప్యూర్ బ్లడ్ ని ఇంపీరియర్ వినాక రైట్ ఆర్గన్ లోకి, ఈ యొక్క గోడలు ఉంటాయి కదా వాల్స్,
హార్ట్ వాల్స్ దగ్గర నుంచి ఉన్న ఇంప్యూర్ బ్లడ్ ని మళ్ళీ ఈ యొక్క రైట్ వెంట్రుకలు తీసుకునే రెస్పాన్సిబిలిటీ కరోనరీ. ఈ మూడే హార్ట్కి బ్లడ్ వచ్చేది ఈ మూడే, ఎక్కడ నుంచి రావు. ఓకేనా? ఆ తర్వాత ఏమిటంటే చిన్న నార్మల్ ప్రాసెస్ మీకు అందరూ చెప్తున్నా. ఇక్కడ ఏమైతుంది, డైకస్పర్ వాల్స్ నుంచి ఇలా వస్తుంది బ్లడ్. ఇక్కడ ఏమైతుంది, ఇది ఏ వేవ్, పల్మనరీ ఆర్టరీ. వేగంగా పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ లంగ్స్ తీసుకెళ్తుంది. ఈ లంగ్స్ లో ఈ యొక్క CO2 కాస్త ఓటుగా మారింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఈ యొక్క పల్మనరీ వెయిన్, ఈ యొక్క పల్మనరీ వెయిన్ ప్యూర్ బ్లడ్ ని మళ్ళీ లెఫ్ట్ ఆర్గన్ లో తీసుకెళ్లి డైకస్పర్ వాల్స్ ద్వారా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకసారి ఏంటి అయోర్త మహారావుని బాడీ పార్ట్స్ ఇచ్చారు. అప్పర్ బాడీ పార్ట్స్ చెప్తే లోవర్ బాడీ పార్ట్స్ ఉంది. ఇది జరిగేది. ఆ తర్వాత ఈ యొక్క కరోనరీ అయింది కదా, ఇది ఇంకొక బ్లడ్ తీసుకెళ్ళిన ఇక్కడ ఏముంది అంటే కరోనరీ ఆర్టరీ. కరోనరీ ఆర్టరీ ఇదేమో మెయిన్, ఇదేమో ఆర్టరీ. ఇక్కడేమో ఇంప్రూవ్ బ్లడ్ ఉంది. ఇక్కడ మళ్ళీ ప్యూర్ బ్లడ్ ఇచ్చేస్తుంది. హార్ట్ యొక్క వాల్స్ ఇచ్చేస్తుంది. ఇది జరిగింది. ఇక్కడ నేను ఈ మొత్తం చెప్పింది 3 పాయింట్స్ కోసం. ఏంటంటే సుపీరియర్ వీనా కావా, ఇంకోటి ఏంటంటే ఇంటీరియర్ వీనా కావా, ఇంకోటి ఏంటంటే కరోనరీ ఆర్టరీ. వీటి గురించి మాత్రమే చెప్తాను. ఇవే కొత్త పాయింట్. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పినట్టు ఏం చెప్తాను. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది బాగా సుపీరియర్ వీనా కావా అప్పర్ బాడీ పార్ట్ నుంచి ఇంప్రూవ్ బ్లడ్ ని హార్ట్ పంపుతుంది. ఈ యొక్క ఇంటీరియర్ వీనా అనేది లోవర్ బాడీ పార్ట్ నుంచి ఇంప్రూవ్ బ్లడ్ ని హార్ట్ పంపుతుంది. ఈ యొక్క కరోనరీ వేవ్ అనేది హార్ట్ వాల్స్ దగ్గర నుంచి ఇంప్రూవ్ బ్లడ్ ని హార్ట్ పంపుతుంది. ఇంతే ఇది గుర్తుంచుకోవాలి. దీనికోసం ఎంత అర్థం లేదు. ఓకేనా? ఇదంతా మొత్తం ఎక్కిస్తున్నాడు అనుకుంటే ఒక 6 పాయింట్స్ 1 పాయింట్స్ వస్తే రాస్తుంది. ఒక 2 minutes లో ఎక్కిస్తుంది. లాస్ట్ టైం మీకు క్లాస్ వచ్చారా?